హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐ మీడియా. నేను రాకేష్. ఈరోజు కాశ్మీర్కి సంబంధించినటువంటి సంఘటన ఏదైతుందో అది దేశ ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. నిజానికి ఆ కాశ్మీర్లో అల్లర్లు తగ్గాలని కోరుకునేటువంటి వ్యక్తులలో మేము కూడా కొన్ని. కాశ్మీర్లో కాదు, ఈ దేశవ్యాప్తంగా మతం పేరుతో జరిగేటువంటి అల్లర్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గడం కాదు, నిర్మూలన జరగాలని కోరుకునేటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని. మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ ఈ దేశంలో ఎక్కడా కూడా, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నల్లవాడు తెల్లవాడు అని కానీ, కులం తక్కువ కులం ఎక్కువ అని కానీ, నీది ఆ మతము నాది ఈ మతం అని చెప్పేసి జాతి ఈ వివక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి వివక్షలన్నీ కూడా నిర్మూలన కావాలని కోరుకున్నటువంటి వ్యక్తులు నేను ఒకరిని. ఈరోజు చాలామంది బాధపడుతున్నారు, కానీ ఆ బాధల్లో నుండి కనీసం ఎప్పుడన్నా ప్రశ్న వేసుకుందామా? ఈరోజు ఆ 28 మంది తాజా లెక్కల ప్రకారంగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారంగా 28 మంది చావులో కారణం ఆ ఉగ్రవాదుల్లో ఉన్నటువంటి మతమా కాదా అనే విషయాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్యే గారు, మరి రాజాసింగ్ గారు, గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఏమని? టెర్రరిజం కూడా క్లియర్గా టెర్రర్ డస్ హ్యావ్ ఏ రిలీజియన్ అని, అంటే టెర్రరిజానికి కూడా మతం ఉంది అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయ్యా రాజాసింగ్ గారు, నేను అడుగుతా ఉన్నా, టెర్రర్కి మతం ఉంది అని చెప్పేసి ఈరోజు మీరు పోస్ట్ పెట్టారే, కాశ్మీర్ని పెట్టి కింద మతోన్మాదం పేరుతో ఈరోజు ఎవరైతే ఉగ్రదాడులకు పాల్పడ్డారో వాళ్ళ మతాన్ని ఉద్దేశించి నువ్వు పెట్టావే పోస్టు. కనీసం కరెక్ట్గా 15 రోజుల క్రితం హనుమాన్ శోభాయాత్రలో మీరు మాట్లాడుకుంటూ, మీరు బహిరంగంగా స్పీచ్ ఇచ్చుకుంటూ, ఆ హనుమాన్ శోభయాత్రలో మాట్లాడుతున్న క్రమంలో ఒక పాట పాడుతూ ఏమన్నారని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. క్లియర్గా ఆ పాటలో మా ధర్మానికి అడ్డస్తే అడ్డంగా నరకుడే అని చెప్పేసి పాట పాడినాం. ఆ అడ్డంగా నరకుడే అనేదే ఉగ్రవాదం, ఆ అడ్డంగా నరుగుడే అనేదే తీవ్రవాదం, ఆ అడ్డంగా నరుకుడు అనేదే మతోన్మాదం. నీ మతోన్మాదాలను నువ్వు ఏ విధంగా తయారు చేస్తున్నావో, ప్రతి మతం వాడు వాని మతం కోసం, వాని మతాన్ని రక్షించుకోవడం కోసం, వాని దేవుని ఉనికిని కాపాడుకోవడం కోసం తయారు చేస్తున్న ఉగ్రవాదులే వీళ్ళంతా. ఈరోజు మీలాంటి వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఈ ఉగ్రమూకలన్నిటికీ ఏనాటికైనా కనీసం అవన్నీ మానుకొని ప్రజలు మనుషులుగా బతకడం నేర్చుకుంటారనే ఆశతో బతుకున్న వ్యక్తులు నేను కొన్ని. ఎప్పుడైనా మంచిని బోధిద్దాం, మనుషులుగా జీవించే బోధనను బోధిద్దాం, నలుగురికి మంచిని చెప్దాం, నలుగురికి మంచిని పంచుతాం, నలుగురు మంచిగా బతికేలా మనం మాట్లాడదామనే మాటలు కాకుండా నోరు తెరిస్తే మతోన్మాదము కులోన్మాదాన్ని పెంచి పూసేటటువంటి మీలాంటి రాజకీయ నాయకుల కుట్రలకు బలైనటువంటి వ్యక్తులే ఈరోజు చనిపోయినటువంటి 28 మంది వ్యక్తులు. ఇక సిగ్గు లేకుండా మీడియా నిన్న రాత్రి నుండి మొత్తుకుంటూనే ఉన్నది, సిగ్గు లేకుండా పత్రికలు రాస్తూనే ఉన్నాయి. సిగ్గులేని ఎదవలు, ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీ బేవార్స్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్లియర్గా నిన్నటి నుండి ప్రచారం చేస్తూనే ఉన్నారు. బట్టలిప్పి చూసిర్రు, వీళ్ళు బట్టలిప్పి చూసి కాల్చిర్రు, లేదంటే మీ పేరేంటి అని చెప్పేసి అడిగి మరీ కాల్చిర్రు అని చెప్పేసి సిగ్గు లేకుండా వార్తలు రాస్తూ ఉన్నారు. చాలా ఛానళ్ళల్లో ఈరోజు ముఖ్యంగా జీ ఛానల్ వాళ్ళది మీరు చూడండి. నేరుగా ఆసుపత్రికి వెళ్ళి గాయాల పాలైనటువంటి బాధితుల నుండి వాళ్ళు బయటలు తీసుకొని వాళ్ళ పేరుతోని అడిగారు. క్లియర్గా మిమ్మల్ని పేరు అడిగారా అంటే మేము మమ్మల్ని ఏం అడగలేదు, డైరెక్ట్గా కాల్చిరు. వాళ్ళు హిందువా ముస్లిమా ఏం చూడకుండా కాల్చి పడేసిరని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీ బట్టలు ఇప్పి చూసిరా అంటే అసలు బట్టల జోలికే రాలేదు, వాళ్ళు మా దగ్గరికే రాలేదని చెప్పేసి క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎన్నో ఛానళ్ళలో ఆ విషయాలు వార్తలు ఉదయం నుండి వస్తూనే ఉన్నాయి. కానీ వాట్సాప్ యూనివర్సిటీ ఎదవలో మాత్రం, ఈ బేవార్సగాలో మాత్రం క్లియర్గా ఒకే అంశాన్ని పదే ప్రచారం చేయడం కోసం పోస్టర్లు, వీడియోలు ఏదో డిజైన్ చేసి వాళ్ళని చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే చచ్చిన మనుషుల గురించి కాదు, దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం వీళ్ళు చేస్తున్న డ్రామా ఇదంతా. నిజంగా ఒక అటాక్ జరిగింది అని అంటే ఈరోజు కాశ్మీర్కి ఇంతమంది ఎవరైతే టూరిస్టులు పోతా ఉన్నారో ఎందుకు పోతున్నారు? ఆర్టికల్ 370 రద్దు జరిగింది. ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత కాశ్మీర్ అందరిది అని మాట్లాడినటువంటి అమిత్ షా వ్యాఖ్యల్ని తీసుకునే కదా ఈరోజు కాశ్మీర్కి అంతమంది పోతా ఉన్నారు. ఈ కాశ్మీర్ అందరిది అని మాట్లాడినావు కదా అమిత్ షా, నీ బాధ్యత లేదా? ఈరోజు ఎన్ఐఏ ఎక్కడ పోయింది, ఎక్కడ పోయింది? ఈ 2 ఏజెన్సీలు అంతమంది ఉగ్రవాదులు తుపాకులు పట్టుకొని మన బార్డర్లోకి వచ్చి టూరిస్టులను కాల్చి చంపుతూ ఉంటే ఈ ఎన్ఐఏ ఎక్కడ పోయింది, ఈ ఎక్కడ పోయింది అని చెప్పేసి ప్రశ్నించేది ఉంటే వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేస్తారు. అర్బన్ నక్సలైట్ అనగానే వీడు ఏం మాట్లాడదో తీసుకుపోయి జైల్లో వేస్తే వీడు అర్బన్ నక్సలైట్ కాదు అని
నిరూపించుకోవడం కోసం సాయిబాబా లాంటి వాళ్ళు 9.5 సంవత్సరాలు జైల్లో మగ్గి 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 మానసికంగా చచ్చిపోయి తర్వాత 6 నెలలకు శారీరకంగా చచ్చిపోయారు. ఇప్పటికీ ఎంతోమంది ఇంకా అదే కేసులలో ఉన్నారు, జైల్లోనే ఉన్నారు. మాట్లాడితే ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అంటారు. ఈరోజు ఉగ్రవాదం పేరుతోని ఆ పుల్వామా ఘటన నుండి ఈరోజు జరిగినటువంటి దాడి వరకు కనీసం మీరు తీసుకున్నటువంటి చర్యలేంది? అది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ విషయాన్ని మీరు మాట్లాడాలి కదా. కనీసం ఎవరు ఆర్మీ రిటైర్డ్ జనరల్ ఒక ఆయన ఈరోజు ఉదయం నుండి మాట్లాడుతూ ఏమన్నా అంటే క్లియర్గా 2020 నుండి ఇప్పటి వరకు, అంటే కరోనా సమయంలో 2019 కరోనా ఎప్పుడైతే ఉందో 2020 నుండి ఇప్పటి వరకు దాదాపు ఈ 5 సంవత్సరాల్లో 180,000 మంది పైచిలుకు ఆర్మీ జవాన్లను రిక్రూట్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే బక్షి అనే వ్యక్తి ఆర్మీ రిటైర్డ్ జనరల్ ఆయన క్లియర్గా చెప్తున్నాడు 180,000 మంది ఆర్మీ జవాన్ల కొరత ఉంది ఈ దేశంలో అని చెప్పేసి. 180,000 మంది ఆర్మీ జవాన్ల కొరత తగ్గించడం కోసం మీరు ఏమన్నా ప్రయత్నం చేసిరా? ఈరోజు మరి ఆ శాఖ మంత్రి ఏం చెప్పదలుచుకున్నాడు ప్రజలకు? ఎక్కడైనా ఉగ్రవాదుల దాడి జరిగింది అని అంటే దానికి బాధ్యత వహిస్తూ ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. ఈరోజు ఆర్మీ ఇక్కడ కాశ్మీర్కు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు జరిగినటువంటి దాడికి సంబంధించిన విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించడాయా? ఎన్ఐఏ బాధ్యత వహించదా? రా బాధ్యత వహించదు? కేంద్ర హోంశాఖ బాధ్యత వహించదు? మరి ఎవరు బాధ్యత వహించాలి దీనికి? ఉగ్రవాదుల గురించి మాత్రమే వార్తలు రాస్తున్నారు, కానీ దానికి బాధ్యత వహించాల్సిన వ్యక్తుల గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ప్రతిపక్షాలు కూడా ఎందుకు మాట్లాడతలేవు? ఎక్కడైనా ఒక రైతు చచ్చిపోగానే ఆ రైతుకు చావడానికి కారణం ఎవడో ఆ బాధితునికి సంబంధించిన విషయంలో మాట్లాడేటువంటి వ్యక్తులందరూ కూడా నిందితుల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడతారు. ఇక్కడ నిందితులు అంటే ఎవరెవరు? కేవలం తుపాకులు పట్టుకుని వచ్చిన వాళ్ళు మాత్రమేనా? వాళ్ళని లోపల రానిచ్చింది ఎవడు? లోపల ఉగ్రవాదులు తయారు చేసింది ఎవడు? ఈరోజు తుపాకులు పట్టుకొని ఉగ్రవాదులు తిరుగుతూ ఉంటే ఆ ఉగ్రవాదుల దగ్గర తుపాకులు అనే విషయాన్ని కూడా గమనించలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకు రా ఎన్ఐఏ ఉన్నది? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తూ ఉన్నది? మరి వీటన్నిటికీ సమానం చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఒక్కరు ఇద్దరు కాదు కదా. ఈరోజు ఈ విషయాన్ని దాడికి సంబంధించిన విషయాన్ని మాట్లాడుతూ చాలామంది ముస్లిం వ్యతిరేకతను చూపించడం ప్రయత్నం చేస్తున్నారు. ముస్లింలు కాదు, ఈ మతాలను పాటించే ఏ వ్యక్తులైనా కూడా, హిందువుల్లో ఉన్నా, ముస్లింలో ఉన్నా, క్రిస్టియన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ మతాన్ని, వాళ్ళ దేవుని ఉనికిని కాపాడుకోవడం కోసం చేసేది మొత్తం కూడా ఉగ్రవాదమే. ఈరోజు పేరుకు మాత్రమే వాళ్ళు అలా కనబడుతూ ఉన్నారు కావచ్చు. కర్కారే అనే వ్యక్తి ఆయన ముంబై పేలులో సంబంధించినటువంటి కేసును ఆయన చూసినప్పుడు కర్కార్ అనే వ్యక్తి చెప్పినటువంటి అంశాలు ఏ అంశాలు ఉన్నాయని చెప్పేసి ఆయనను బీజేపీ ఆర్ఎస్ఎస్ చంపేసింది. ముస్లింల పేరుతో వచ్చినటువంటి వ్యక్తులు, దాడులు చేసినటువంటి వ్యక్తులు హిందువులే అని చెప్పేసి కూడా ఆయన చాలా బహిరంగంగా చెప్పింది కదా. మరి ఆయన గురించి ఏనాడు మాట్లాడతలేరు ఎందుకు? మీరు ఆ విషయాల గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాదుల పుట్టుక ఎక్కడ జరిగింది, వాళ్ళు ఎక్కడ పెరిగిర్రు, వాళ్ళను తీసుకుపోయి ఎక్కడ ఏం చేసిర్రు అనే విషయాన్ని మాట్లాడేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయా? తీసుకొస్తారా డాటా అంతా? మరి అంటే ముస్లింలకు వ్యతిరేకంగా చూపించాలి అని చెప్పేసి ఏంటి బట్టలు ఇప్పి చూసిర్రు, లేదంటే వాళ్ళ పేర్లు అడిగి మాత్రమే హిందువులు మాత్రమే కాల్చి చంపిరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. చచ్చిన వాళ్ళలో ముస్లిం లేరా? హార్స్ రైడర్ ఆదిల్ హుస్సేన్ షా అనే వ్యక్తి, ఆదిల్ హుస్సేన్ షా అనే వ్యక్తి ఆ ఉగ్రవాదుల చేతుల్లో ఉన్న తుపాకులు గుంజుకొని వాళ్ళు చంపేసేటువంటి వ్యక్తులకు అడ్డంగా పోయి ఆయన ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి ఈరోజు మరి ఆయన గురించి ఎవడు మాట్లాడతలేడు? ఆదిల్ హుస్సేన్ షా తల్లిదండ్రుల బాధను ఎవడు మాట్లాడతలేడు? ఈరోజు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఈ స్టాప్ వార్ అని చెప్పేసి, అంటే ఉగ్రవాదాన్ని ఆపేద్దామని చెప్పేసి, ఈ వైలెన్స్ వద్దు అని చెప్పేసి వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని ఆడ తిరుగుతూ ఉన్నారు కదా, నిరసన తెలియజేస్తూ ఉన్నారు కదా. మరి దాన్ని ఎందుకు మీడియా చూపించట్లేదు? ఉగ్రవాదం అంటే కేవలం ముస్లిం వాదమే కాదు, ఉగ్రవాదం అంటే మతోన్మాదం. అది అన్ని మతాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నేర్చుకొని చేస్తున్నంత ఉగ్రవాదమే. ఈ ఉగ్రవాదం తయారు చేస్తున్నటువంటి వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి ఈరోజు ఉగ్రవాద దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఉగ్రవాదాన్ని అణిచివేయడం కోసం, మతోన్మాదాన్ని అణిచివేయడం కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఈరోజు ఉగ్రవాదం పెరుగుతూ ఉంది. మీరు ఏ మతాన్ని అయితే కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ మతాన్ని మంచి వైపు బోధించడము, శాంతి వైపు బోధించడము, సమానత్వము, ప్రేమ ఇలాంటివి బోధించడం మాత్రమే ఇవన్నీ తగ్గుతాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ మతం మీద మీరు వివక్షను చూపించడం కోసం, ఆ మతాన్ని తక్కువ చేసి చూపించడం కోసం, లేదంటే ఎదుటి మతం మీద మరింత మందిని మీరు
ఉడుకు నెత్తురు నిన్న ఆయన పేరేం పేరు నాగబాబు ఎమ్మెల్సీ అని నాగబాబు మాట్లాడుకుంటూ మీరందరూ మీ నెత్తురు ఉడికించుకోవాలని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఆ రామ్ చరణ్ తేజ నెత్తురు ఉడకదు, ఆయన కూతురు నెత్తురు ఉడకదు, లేదంటే ఇంకో నెత్తురు ఉడకదు, వాళ్ళ కుటుంబ సభ్యుల నెత్తురులో చల్లగా ఏసీలలో ఉంటే మంది నెత్తురు మాత్రం ఉడికి మీరందరూ ఉగ్రవాదులుగా మారిపోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. సిగ్గుండాలి కదా కొద్దిగా. అంటే జనాలు హిందువుల రక్తం అంతా ఉడికి ఇలాంటి వాళ్ళకి వీళ్ళని కూడా ఉగ్రవాదులుగా తయారైపోయి ఆ మతం మీద దాడి చేయమనేటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి కాబట్టి ఇంకో మతం పేరుతో దాడి చేస్తున్నాడు కదా. మతోన్మాదమే ఉగ్రవాదం కదా. రాజాసింగ్ కొద్దిగా చదువుకో. మతోన్మాదం మతం పేరుతోనే కదా దాడి జరిగింది. ఈరోజు కశ్మీర్ మీద దాడి జరిగిందంటే భారతదేశం మీద దాడి జరిగింది, భారతదేశం మీద దాడి జరిగిందంటే భారతీయుల మీద దాడి జరిగింది. భారతీయులకు సంబంధించిన విషయంలో ఈరోజు క్లియర్ కట్గా దాడి చేసింది ఎవడు? దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మీరు ఆ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నారా? ఒకవేళ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తే మీరు అన్నిటిని వ్యతిరేకించగలుగుతారా? మీరు చెప్తున్నటువంటి మాటలు మరి ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నాయి కదా. ఆ విషయాన్ని మాట్లాడతలేరు ఎందుకు? మీరేమో మీ మతంలో ఉన్నటువంటి వాళ్ళందరికేమో ఉగ్రవాదం వైపు ఆలోచనలు చేసేలాగా మీరు నరకండి, సంపండి, దాడులు చేయండి అని చెప్పేసి ఆ రోజు బైర్ నరేష్ విషయంలో బండి సంజయ్ బహిరంగ సభలో మాట్లాడుకుంటూ నేనే దాడి చేయించడాన్ని బహిరంగంగా ప్రకటిస్తాడు. ఈరోజు హనుమాన్ శోభయాత్ర ఎంతో ప్రశాంతంగా జరగాల్సినటువంటి హనుమాన్ శోభయాత్రను మొత్తం రణరంగంగా మార్చేసి నువ్వు అత్యంత దారుణంగా మాట్లాడుతావు. మళ్ళీ నువ్వే వచ్చి ఇది ఏంటి ఉగ్రవాదం అనేది మతం ఉంటుంది అందులో అని చెప్పేసి మాట్లాడతావు. మతం ఉంటుంది, మతం ఆధారంగానే ఉగ్రవాదం తయారవుతారు. అట్లాంటి ఉగ్రవాదం తయారు చేస్తున్నది మీలాంటి వాళ్ళే. ఆ ముస్లిం ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల ఒక ముస్లిం రాజాసింగ్ ఉన్నాడు కాబట్టి ఈరోజు వాళ్ళు ఉగ్రవాదులుగా మారి తుపాకులు పట్టుకొని వచ్చి దాడి చేశారు. మరి ఈ విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను 1-10 సార్లు చెప్తా ఉన్నా, మనంతా భారతీయులం, మన దేశం భారతదేశం. ఇక్కడ ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం, ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం మనందరం కలిసికట్టుగా ఉండాలి తప్ప కులం పేరుతో మతం పేరుతో విడిపోయి బతికితే మాత్రం తప్పకుండా ఈ మతోన్మాదం పెరిగిపోతుంది. ఈ మతోన్మాదం మన జీవితాన్ని నాశనం చేస్తుంది, మనల్ని చంపుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. నా మాటల్లో మీకు ఏమైనా తప్పిదం కనబడితే కనబడచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పిందే నిజము. ఇది నేను చెప్తూనే కాదు, లోకాయతులు, చార్వాకులు, బుద్ధుడు, అంబేద్కరు, పూలే, కాన్షీరామ్, పెరియార్ ఎంతోమంది చెప్పుకుంటూ వచ్చారు. మనం కులాన్ని మతాన్ని వదిలేసి మనుషులుగా జీవిద్దాం, మానవత్వంతో జీవిద్దాం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నా. చూస్తూనే ఉండండి ఎన్ఐ మీడియా. థ్యాంక్ యూ.